దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి చక్కని ఆరాధన ఆయన జరిపించుకున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మన మందిరానికి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వారు దయచేసి లేచి నిలబడినవలసిందిగా కోరుతున్నాను. వారందరూ కూడా వారిని చప్పట్లు కొట్టి మన సంఘంలోకి వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయంలో ఈ యొక్క వాక్య పరిచర్య భాగంలోకి మనం వెళ్తున్నాం కనుక వాక్య పరిచర్య నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య డేవిడ్ బ్రదర్ ముందుకు వచ్చి వాక్య పరిచర్య నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి దేవుడు తానే మనతో మాట్లాడేలాగా మరి ప్రార్థన జ్ఞాపకం చేస్తాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధ మీకు వందనాలు స్తోత్రాలు. మనోశరణులందరూ తండ్రి ప్రేమించి సజీవ లెక్కలో మధ్యలో ఉన్నతను ఆరాధించే మార్గం మాకు దయచేసి తండ్రి మీకు ఏమిచ్చారో మీరు రుణం తీర్చుకోలేదని వేసే తల్లి చూసిన కృప తండ్రి నుంచి ఆశీర్వాదం రక్షణ బట్టి తల్లి మీకు పుట్టినాలు జీవిస్తున్నాను మా ప్రభావ మీకు తండ్రి మీ మంత్రులు ఒక దినం కంటే 1000 దినముల కంటే శ్రేష్టంగా మాట్లాడుతున్నారు వేసే తల్లి అటు రీతిగా తల్లి ఎవరైతే ప్రయాసపడి మంత్రులకు వచ్చినారో అందరినీ జ్ఞాపకం చేసుకొని మా ఇష్టం మీ రాష్ట్ర తల్లి ఆయా హృదయాలు తండ్రి మాకేది తెలియదు కానీ ఎవరైతే ఏ హృదయంతో వచ్చి ఉన్నారో ప్రభావ తండ్రి వారి హృదయాల్లో ఉన్నటువంటి అంతరంగం తెలుసుకొని మాట్లాడే దేవుడే గారు మా ప్రభావ మీకు రాష్ట్ర తండ్రి ఏ ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుందని ప్రతి ఒక్క ఇండివిజువల్ జ్ఞాపకం చేసుకొని మా ప్రభావ మీకు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు నామలు పరిష్కరించారు మా ప్రభావ మీకు అనారోగ్యం మీరు ముట్టండి స్వస్థపరచండి మా ప్రభావ మీకు రాష్ట్ర దోషంతో మాట్లాడుతున్న లోతైన మర్మం మాకు తెలియజేయండి మా ప్రభావ మీకు వాక్యం అనేది తల్లి కేవలం వినేసిపోయేది కాకుండా తల్లి ఆ వాక్యం మా హృదయాల్లో భద్రం చేసుకుని వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయండి. మాట్లాడుతుంటారు యెహోవా వాక్యం మాకు జీవం తల్లి మాకు ఆధారమైన తల్లి ఆధారం చేసుకుని జీవించడానికి సహాయం చేయండి మా ప్రభావం. ఇవన్నీ ట్రూ గాస్పెల్ చెప్పిన ఫెలోషిప్ జ్ఞాపకం చేసుకుని వేసే తల్లి రానున్న దినాల్లో మన ఎంతో మందికి తల్లి వేల మందికి తల్లి మార్గదర్శకంగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభావ తల్లి. మందిరం సరిహద్దులు విశాలపరుస్తుండగా తండ్రి ఎటువంటి అంతరంగాలు కలవకుండా మీరు సహాయం దయచేసి వేసి మీ వందనాలు మందిరం చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచుకొని మా ప్రభావ మీ వందనాలు చంటిపెట్టి జ్ఞాపకం చేసుకుని చంటిపెట్టి పరిచయం జ్ఞాపకం చేసుకుని వేసే మీకు వందనాలు. ఇవన్నీ ఎవరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరి ప్రొటెల్లో పక్కన కాపులకు సహాయం చేస్తుంది. వారి చదువుతున్న చదువుల్లో తల్లి వారి ఉద్యోగంలో మంచి కృప దయచేసి సహాయం కేవలం మీ మీద ఆధారపడి కృపను వారికి బయట దయచేయండి మా ప్రభావ మీ వందనాలు. ఎవరైనా శ్రేణిపోవడం జ్ఞాపకం చేసుకుని తల్లి మీరు ఆశీర్వదించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. శ్రేణిపోవడం ద్వారా మీరు తండ్రి అనేకమైన ప్రార్థన సమాధానం దయచేస్తున్నట్టు వందనాలు. ఆ కుటుంబం ఆశీర్వదించండి, బలపరచండి, లోతైన వాక్యం ఎవరైనా సహాయం చేసి వారి హృదయాలు తండ్రి ఇంకా దేవునిపై ఆధారపడే కృప వారికి దయచేయండి మా ప్రభావం మీకు వందనాలు. ఎవరైనా వృద్ధాపులను జ్ఞాపకం చేసుకుని వారు ముఖ్యంగా తల్లి వారి ఆరోగ్యం జ్ఞాపకం చేసుకుని తల్లి యెహోవా రఫా వారికి మీరే వైద్యం సహాయం చేయండి మా ప్రభావం మీకు వందనాలు. ఎవరైతే ప్రయాసపడి తన భారం మోసుకుంటు తండ్రి అయ్యా వారి ప్రయాసం వారి మీద వేసుకుంటారా తండ్రి అటు రీతిగా కాకుండా ప్రయాసపడి భారం మోసం సంస్థ చదువులారా నా ఎంతో రెండేళ్ళు మాట్లాడుతున్నారు మా ప్రభావ తండ్రి. అటు ప్రయాసం తండ్రి మా చింత యావత్తును మీ మీద ఏమని మాట్లాడుతున్నారు ప్రభావ మా చింత యావత్తును మీ మీద సమాధానం పొంది సహాయం చేసి మనుషులుగా మా ప్రయత్నం వృధా తండ్రి అయ్యా కేవలం మీ మీద ఆధారపడిన వారికి ఎన్నడూ తండ్రి సిగ్గుందని చెప్తున్నారు మా ప్రభావ రాసుకుంటున్నారు. వెన్నడు విడువని ఎడబాయని మాట్లాడుతున్నాను నా దేవా మీకు వందనాలు. ఇశ్రాయేల్ ప్రజలు తండ్రి అయ్యా మంచి పాలుదల ప్రవహించే దేశాన్ని నడిపించే విధంగా తండ్రి అయ్యా మమ్మల్ని మా మందరం జ్ఞాపకం చేసుకుంటారు మా జీవితాల్లో తండ్రి అయ్యా పాత జీవితాలు విడిచిపెట్టి తండ్రి పాత అయ్యా కుయుక్తులు విడిచిపెట్టి తండ్రి దేవుని తండ్రి అయినా పరిశుద్ధాత్మ కలిగి తండ్రి మీ మందిరం నిజమైన క్రైస్తవులు ఉండడానికి సహాయం చేయండి మీకు వందనాలు. దయచేయండి సహోదరు పట్ల ఐక్యం దయచేయండి మా ప్రభావ మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం అయ్యా మీరు యేసుని ఆధారం చేసుకుని జీవించే కృప దయచేయడం తండ్రి. ఏ ఒక్కరు మందిరం నిర్లక్ష్యం చేయకుండా వారందరినీ మీరు తోడుకోవడానికి మందిరం పట్ల ఆతృత కలిగి ఉండడానికి సహాయం దయచేయండి మా ప్రభావ మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పేరు దీవించమని పట్టణాలు విస్తారంగా దేవులు కుమ్మరించమని సహాయం చేయమని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you on the way.
वो the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल। पढ़े न इसको रोज बरोज, कहे न खतरा कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल। हालेलुया। దయచేసి అందరం కూర్చోండి. ఈరోజు మరి రిపబ్లిక్ డే అని కదండి, అందరికీ జ్ఞాపకం ఉన్నది. మరి ప్రతి సంవత్సరం చేసినట్టుగా జరుపుకోలేకపోయినప్పటికీ రిపబ్లిక్ డే గురించి ఒక మాటను చెప్పిన తర్వాత దైవ వర్తమానంలోకి మనం వెళ్దాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. స్వాతంత్రము మనకి ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకి స్వాతంత్రము వచ్చినప్పటికీ మరి పూర్తి అయినటువంటి స్వాతంత్రముతో మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకుని మరి మన దేశాన్ని మనమే పరిపాలించడం 1950 జనవరి 20వ తారీఖున ఇది మొదలైందండి. సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం, దాన్ని ఇంగ్లీష్లో రీపబ్లిక్ అనమాట. పబ్లిక్ అన్నది మరలా మనకి తిరిగి వచ్చిన దినం అది జనవరి 26వ తారీఖున. మరి 1950 సంవత్సరం నుంచి ఇది మనము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే పండుగని మనం దేశమంతటా కూడా, భారతదేశమంతా కూడా ఈ పండుగని జరుపుకుంటున్నారు. ఈ దినాన్న మరి అనేక విధాలుగా అనేక స్కూళ్ళల్లో, సంస్థల్లో, కంపెనీల్లో మరి యొక్క జెండాని ఎగరవేసి ఈ యొక్క రిపబ్లిక్ డేని ఎంతో ఘనంగా సందడిగా మరి పండుగగా జరుపుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. మరి అలాగే మరి ఢిల్లీ పట్టణంలో, మన భారతదేశానికి ముఖ్య పట్టణం ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా రిపబ్లిక్ డేని మరి పురస్కరించుకుని చక్కని ప్రసంగాన్ని కూడా ఇచ్చి ఉన్నారు. మరి అలాగే నిన్నటి దినం సాయంకాలం రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు మరి చక్కని ప్రసంగాన్ని ఆమె మన భారతదేశము మరి గత 75 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉందన్నది ఆవిడ చక్కగా అనాలిసిస్ చేసి మరి చెప్పారు. మరి దేశం అట్టడుగున ఉన్నటువంటి బలహీనమైనటువంటి వర్గాల వారిని పైకి తీసుకురావడంలో కారణంగా మరి ఆమె కూడా ఎంతో షెడ్యూల్డ్ ట్రైబ్స్, మరి కొండ జాతీయులైన అయినప్పటికీ కూడా ఆమెను మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో మరి ఆమెను మరి కూర్చోబెట్టడం జరిగింది. మన దేశానికి, మన భారతదేశానికి ఒక మహారాణి అన్నమాట. రాజు అయిన ఆమె, రాణి అయినా కూడా ఆమె. మరి అటువంటి బలహీన వర్గంలో ఆమెను తీసుకుని ఒక స్త్రీగా మరి ఆమెను ఉన్నతమైన స్థానాల్లో ఉంచారు. అంటే మన భారతదేశము అన్ని సంస్కృతులు, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి మరి జీవిస్తున్నటువంటి మన భారతదేశం. మరి భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదండి, అటువంటి అనేక విభిన్నమైనటువంటి మతాలు, కులాలు, సంస్కృతి కలిగినటువంటి మన భారతదేశాన్ని మరి ఈ విధంగా ఈ దినాన్ని అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ రోజుల్లో రాజులు పరిపాలిస్తున్న సమయంలో మరి రాజుల పరిపాలన అంతమైన తర్వాత మరి బ్రిటిష్ వారు మన దేశంలోకి వచ్చి బ్రిటిష్ పరిపాలన కొంతకాలంగా సాగించారు. మనల్ని కొంత బానిసలుగా మనల్ని పెట్టుకుని మరి వారు జీవించడం జరిగింది. మరి ఆ బ్రిటిష్ పరిపాలన నుంచి మనల్ని విముక్తి చేయడానికి మన దేశంలో ఉన్న మరి గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అయితే, సర్దార్ పటేల్, వల్లభాయ్ గారు అయితే, మరి అనేక మంది దేశ నాయకులు మన భారతదేశం కోసం ఆలోచించి మన దేశాన్ని స్వతంత్ర చేపరుచుకుని మనమే పాలించుకోవాలన్న ఉద్దేశంతో ఈ భారతదేశం మన దేశ నాయకుల యొక్క చేతుల్లో ఉండి మనమే ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశం మనమే పరిపాలించుకునేలాగా మరి ఇప్పుడైతే ఏర్పడ్డది. ఆ సమయాల్లో మనం గుర్తు చేసుకుంటే ఎంతో వెనుకబడినటువంటి దేశంగా మన భారతదేశం ఉందండి. మరి ఇప్పుడైతే అభివృద్ధి చెందుతున్న దేశం, మరి అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతూనే మన భారతదేశం ఉంది. కనుక మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండాలని మనందరం కోరుకుందాం, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రపంచం ఏ విధంగా ఉందంటే యుద్ధాలతో ఉందండి. అనేక దినాలుగా మరి యొక్క రష్యా, ఉక్రెయిన్ దేశం మరి యుద్ధాలు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఇజ్రాయెల్ దేశం గాజా పట్టణం హమాస్ వారితో చేస్తున్న యుద్ధం అనేక దినాలుగా ఈ యుద్ధాలు జరుగుతున్న సందర్భంగా
మరి యొక్క దేశాలు ఎంతగానో మళ్ళీ వెనుకబడిపోయే మరి సందర్భాల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ యుద్ధాల్లో జరుగుతున్న నష్టం ప్రపంచ దేశాలన్నీ కూడా భరించుకోవాల్సి వస్తుందండి. పెట్రోల్ మరి ఆకాశాన్ని మరి ధరలుగా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మరి మన యొక్క నిత్య అవసరాలకు ఉపయోగపడే మరి వస్తువుల యొక్క ధరలు కూడా మరి ఆకాశాన్ని అంటుకుంటారు. ఎందుకంటే ఈ యుద్ధాలు మరి గతకాలం అనేక దినాల నుంచి సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుంది. వారి యొక్క ఆ దేశాలను నేర్చున్న నాయకుల యొక్క హృదయాలు దేవుడు మార్చి ఆ యుద్ధాలను మానిపి సమాధానంగా ఉండాలనేసి మన క్రైస్తవులందరూ కూడా మనము ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాల్లో శాంతి కావాలనేసి మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మరి మన యొక్క దేవుణ్ణి అన్ని దేశాల్లో కూడా ప్రజలు మరి ఎంత స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించే విధంగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మన భారతదేశం మరి ప్రపంచ దేశాల్లో 7వ అతిపెద్ద దేశం అంటాడు మన భారతదేశం. ఇంత పెద్ద దేశంలో మరి అనేక రాష్ట్రాలు ఉన్నాయండి. రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా సమాధానంతో శాంతితో మరి దేవుణ్ణి ఆరాధించేలాగా నిజమైన దేవుణ్ణి తెలుసుకునేలాగా మనందరం కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. అందరం కూడా సమాధానంతో సౌఖ్యంగా జీవించాలని మరి పేదరికాన్ని నిర్మూలన చేసుకుని మరి ప్రభువును మనము ఆరాధించి కొలిసేలాగా మనందరం కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్న క్రైస్తవులకి లోకంలో జీవిస్తున్నామంటే ఏదో మనకున్న కంఫర్ట్స్తో మనం జీవించడం కాదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఈ భారతదేశము మరి ప్రపంచంలో అనేక దేశాల సమాధానంతో శాంతితో మరి నిజమైన దేవుడిని కొలిసి ఆరాధించేలాగా సంతోషంతో అందరూ ఉండేలాగా అందరూ బాగుండేలాగా మనము ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ఈ యొక్క రిపబ్లిక్ సందర్భం పురస్కరించుకొని మన సండే స్కూల్ పిల్లలు కూడా ఒక పాటను పాడతారు. దయచేసి వచ్చి లేచి నిలబడి మరి యొక్క రిపబ్లిక్ డేని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. నేను చెప్పిన రీతిగా మనందరం కూడా మనకు భారతదేశం నిమిత్తం ప్రపంచ దేశాల శాంతి నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. ప్రభువుని అటు రీతిగా ప్రార్థించి కొలిసి ఆయన ఆరాధిస్తూ ముందుకు వెళ్దాం. ఒక చక్కని పాటను మనందరం కూడా మరి విందాం పిల్లలు పాడుతుండగా. ఈ పాట అనంతరం దేవుని వాక్యంని కొంత సమయం మనం ధ్యానం చేసుకున్నాం. Nadifinchuma
చక్కని పాటను పాడి వినిపించిన మరి సండే స్కూల్ పిల్లలకి ప్రభునామములో దీవెనలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మరి గతించిన దినాల్లో మరి అనేక విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి విషయాలు నేర్చుకుంటూ వెళ్తున్నాము. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల్ని మనకి పరిచయం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రాజుల్ని ఆయన ఏర్పరచుకుంటున్నాడు, భక్తుల్ని, మరి అలాగే న్యాయాధిపతుల్ని, అలాగే శిష్యుల్ని, ప్రవక్తల్ని ఆయన ఏర్పరచుకుని ఆయన వినియోగించిన అనేక సందర్భాలు ఉన్నాయండి. అలాగే దాంట్లో మనము పోయిన వారము మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుడు దర్శనం చూసినటువంటి యెషయా గురించి మనము తెలుసుకున్నాం. యెషయా ఏ విధంగా ప్రభు యొక్క పరలోకం యొక్క దర్శనాన్ని ఆయన చూచి ఉన్నాడో, మరి దేవదూతలు ఏ విధంగా మరి అక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాయో, దేవదూతల యొక్క రెక్కలు ఏ విధంగా ఉన్నాయో, ఆ రెక్కల గురించి మనము కొన్ని విషయాలు మనం చక్కగా తెలుసుకుని ఉన్నాం పోయిన వారంలో. అలాగే ఈ వారంలో కూడా మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వ్యక్తి గురించి మనము క్లుప్తముగానే మనము తెలుసుకుందామండి. దీంట్లో యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా దేవుడు మరి వాడుకున్నాడు. 12 మంది శిష్యులు యేసు ప్రభుల వారికి ఉన్నారు కదండి. ఆ 12 మంది యొక్క శిష్యుల యొక్క పేర్లు మనకి ఎవరికైనా తెలుసండి? ఎవరైనా చెప్పగలరా? 12 మంది శిష్యుల యొక్క పేర్లు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఉన్నారండి యేసు ప్రభుకి. ఆ 12 మంది శిష్యులు మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నది. మరి ఆ యొక్క శిష్యులు అపోస్తలుగా పిలువబడుతున్నటువంటి శిష్యులు మరి సీమోను, పేతురు, అంద్రియ, జబదయ కుమారుడైనటువంటి యాకోబు, యోహాను, బర్తలోమయ, ఫిలిప్పు, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడకు యాకోబు, సత్తాయి కుమారుని మారు పేరు గల లెబ్బయి, కనానీయుడు అయినటువంటి సీమోను, యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇలాగా 12 మంది యేసు ప్రభువుకి శిష్యులుగా ఉన్నారండి. మరి యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది. మన పేర్లు మనం చూడటం మంచిదే. నెక్స్ట్ టైం అన్నా మనం ఏం చేద్దామండి, 12 మంది శిష్యుల యొక్క పేర్లు మనము బైహార్ట్ చేద్దాం, అంటే కంటతా చేద్దాం. ఎవరన్నా వచ్చి మన సంఘానికి అమ్మ ఎవరైనా ఒక్కరు 12 మంది శిష్యుల పేర్లు మీకు తెలుసా, లేచి నిలబడి 12 మంది పేర్లు చెప్పమన్నప్పుడు ఏ ఒక్కరు కూడా చెప్పకపోతే మరి మన సంఘానికి అంతగా మంచి పేరు ఉండదు. కనుక ఈ 12 మంది శిష్యుల యొక్క పేర్లు మనం చదవడం, వాటిని మరి కంఠస్థ చేయడం, బైహార్ట్ చేయడం, సండే స్కూల్ పిల్లలతో సహా 12 మంది అపోస్తలుల యొక్క పేర్లు తెలుసుకుంటాం మనకు మంచిది. ఈ శిష్యుల గురించి మరి యేసు ప్రభుల వారు ఉన్న సమయంలో వారు కూడా తమ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించిన వారండి శిష్యులు. మరి మనం ఎంతో తేలికగా చెప్పుకుంటాం వారు సెంట్స్ అనేసి, అపోస్తలులని, శిష్యులని చెప్తాం. కానీ వారు కూడా తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఎన్నో శ్రమలు యేసు ప్రభు గురించి భరించి మరి వారు యేసు ప్రభుని వెంబడించినట్లుగా చూస్తున్నాం. మనకి ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గర మరి కొంత సమయాన్ని మరి ఉండడానికి మనము ఇష్టపడలేకపోతున్నామండి. సమయం అయ్యిందంటే మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చాలా మంది చూస్తూ ఉంటున్నారు. కానీ ప్రభువు కొరకు సిద్ధపడి హృదయాన్ని సమర్పించుకొని కొంత సమయం దేవుని సన్నిధిలో గడపాలి. ప్రభువు కొరకు మరి కొన్ని విషయాలు నేర్చుకోవాలన్న విషయాలు మరి అతి తక్కువ మందికి మాత్రమే ఈ విషయాలు తెలియజేస్తున్నాయి. కానీ శిష్యులు 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆయన వెంబడించిన తర్వాత నుంచి ఆఖరు వరకు కూడా వారు విడిచిపెట్టలేదండి. మరి యేసు ప్రభువు వారు శిలువలో మరణించిన తర్వాత కూడా మరి శిష్యులు మరి యేసు ప్రభువుని అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేసుకుంటూ
మరి సువార్తను ప్రకటించుకుంటూ వారు ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా వారి హతసాక్షులుగా అయినట్లుగా కూడా మనము చూస్తున్నాం. వారి జీవితాలు, వారి ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా ప్రభువు కొరకు వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన్ని అటువంటి ఒక శిష్యుని గురించి మరి కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఒక శిష్యుడు ఉన్నాడండి, ఆయన పేరు మరి అరిమతయ యోసేపు అనేసే ఒక శిష్యుడు ఉన్నాడండి. ఆయన మరి దేవుని యొక్క శిష్యుడే. అయితే మనం ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మరి 2వ వచనంలో చదువుకున్న శిష్యుల పేర్లలో ఈ శిష్యుని పేరు ఉందండి, అరిమతయ యోసేపు అనే పేరు ఈ 12 మంది శిష్యుల్లో లేదు. అయినప్పటికీ కూడా మరి ఇతను యేసు ప్రభు యొక్క శిష్యుడైన అంటాను. ఎలాగిది సాధ్యము? 12 మంది శిష్యుల్లో అపోస్తలులో పేరు లేకపోకుండా ఈయన మరి యేసు ప్రభు శిష్యుడని మరి సంబోధించడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో మరి అతని పేరు ఉంటుంది. మరి దానికన్నా ముందు అడుగుతాను, అరిమతయ యోసేపు గురించి మరి శిష్యుడని నేను చెప్తున్నాను. మరి ఈ యొక్క శిష్యుడు ఏ విధంగా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది? ఈ అరిమతయ యోసేపు గురించి ఇది మనకి తెలిసింది. అరిమతయ యోసేపు అనగానే మరి బైబిల్ యొక్క జ్ఞానాన్ని తెలిసిన వారు ఏం చెప్తారంటే, మరి యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన దేహాన్ని తీసుకుని సమాధి చేసిన వ్యక్తి అరిమతయ యోసేపు. దేహాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఈ అరిమతయ యోసేపు. ఈ అరిమతయ యోసేపు ఎవరని చెప్పానండి ఇప్పుడు నేను? యేసు ప్రభు యొక్క శిష్యుడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం, యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు. చాలండి మాట. యేసు శిష్యుడుగా ఉన్నటువంటి అరిమతయ యోసేపు. మరి ఇది ఎలా సాధ్యమని అడుగుతున్నాను. 12 మంది శిష్యుల్లో ఇతని పేరు లేదు, కానీ ఇక్కడ మత్తయి సువార్తలో ఏమంటుందంటే యేసు శిష్యుడుగా ఉన్నటువంటి అరిమతయ యోసేపు అనేసి ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఈయన ఇంతకే 12 మంది శిష్యుల్లో అపోస్తుల్లో చేర్చబడలేదు కాబట్టి ఇతను నిజంగా శిష్యుడా, లేకపోతే మత్తయి సువార్తలో ఉన్న మాట ప్రకారంగా ఆయన నిజంగానే శిష్యుడు అనేసి మనం ఒప్పుకోవాలా? అయితే శిష్యుడైతే ఏ విధంగా ఈయన శిష్యుడిగా అయ్యాడు? యేసు ప్రభువుకి ఏ విధంగా శిష్యుడిగా అయ్యాడనేసి మరి ఎవరన్నా బైబిల్ జ్ఞానం కలిగిన వారు ఎవరన్నా చెప్పగలరండి? నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. మరి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండడం అన్న విషయం ఎలాగయిందంటే, యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు మాత్రమే కాదండి. యేసు ప్రభువుకి 12 మంది అపోస్తులైనటువంటి శిష్యులు మరియు యేసు ప్రభు 70 మంది శిష్యులు కూడా ఉన్నారండి. ఆయన 70 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి అరిమతయ యోసేపు. 12 మంది అపోస్తలులలో అరిమతయ యోసేపు లేడు, కానీ యేసు శిష్యుడుగా ఈ అరిమతయ యోసేపు ఉంటున్నాడండి. మత్తయి సువార్తలో రాసిన మాట అది కరెక్టే. యేసు శిష్యుడుగా ఉంటున్నటువంటి అరిమతయ యోసేపు. ఆ 70 మంది శిష్యులు ఉన్నారనే దానికి నిదర్శనంగా ఒక బైబిల్ వాక్యాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఈ రోజు చెప్పబోయే మాటలన్నీ కూడా బైబిల్లో నుంచి ఒక వచనం చూపించి దానిలో మీకు నిదర్శనం చూపించి ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి చాలండి. మరి ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చారండి. అంటే యేసు ప్రభువుకి 12 మంది శిష్యులే కాకపోకుండా, అపోస్తులైనటువంటి ఆ శిష్యులే కాకపోకుండా 70 మంది శిష్యులు మరి యేసు ప్రభువుని వెంబడించిన వారుగా ఉంటున్నారు. అలాగే యోహాను గారికి కూడా మరి శిష్యులు ఉన్నారండి. దాంట్లో కొంతమంది మరి యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు మరి తర్వాత యోహాను చేత బాప్తిసం తీసుకున్న తర్వాత యోహాను యొక్క శిష్యుల్లో కొంతమంది యేసు ప్రభువుని వెంబడించినట్లుగా దేవుని వాక్యం ఉంది. మరి దాంట్లో మొత్తం మీద యేసు ప్రభువుకి 12 మంది శిష్యులే కాకపోకుండా 70 మంది శిష్యులు కూడా యేసు ప్రభువుకి ఉన్నారండి. దాంట్లో ఒకడైనటువంటి అరిమతయ యోసేపు. ఆ అరిమతయ యోసేపు గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ యొక్క వాక్యంలో నుంచి మనము చూద్దాము. ఈ పేరు ఏం పేరంటే ఇది యోసేపు. ఈయన
దేవుని యొక్క శిష్యుడుగా ఉంటున్నాడు. మరి యేసేపు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు మరి ఎలాగుంటారంటే మరి ఎంతో ఘనత చెందిన వారుగా ఉంటారు. మరలా ఒక ప్రశ్న మీ దగ్గరికి వస్తుంది, మీకు అందరికి తెలిసినటువంటి ప్రశ్నే. యేసేపు అనగా, యేసేపు అంటే ఏంటండి? యేసేపు మాటకు అర్థం ఫలించెడు కొమ్మ. ఇది అందరికి తెలుసు. అంటే యేసేపు అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి దేవుడు వాళ్ళని ఫలభరితంగా చేస్తాడంట. అంతేకాకుండా గనులుగా చేస్తాడంటండి. నిజంగానే పరిశుద్ధ గ్రంథంలో ఒకళ్ళిద్దరిని మనం చూద్దాము. మరి మొచ్చుకి మరి దేవుడు ఏ విధంగా వారిని యేసేపులని పేరు పెట్టుకున్న వారిని ఏ విధంగా మరి ఘనత చెందించాడో ఫలింపజేశాడో. మరి యేసేపు అని పేరు పెట్టుకుంటా చాలా మంది ఈ రోజుల్లో మరి పిల్లలు పుట్టిన తర్వాత పేర్లు పెట్టుకుంటున్నారని ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఆశీర్వదింపబడిన పేర్లు ఉంటుండగా లోకానురీత్యా లోక సంబంధంగా మరి పేర్లు పెట్టుకుని ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది సంఘంలో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, బయట ఒక పేరు, సర్టిఫికెట్లో ఒక పేరు, సంఘంలో ఒక పేరు, ఈ విధంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆశీర్వదింపబడిన వారి పేర్లు గలవారు చాలా మంది ఉన్నారు. దాంట్లో జోసెఫ్ అనే పేరు మంచి పేరు అండి. ఈ పేరుని పెట్టుకుంటే దేవుడు నిజంగానే ఫలభరితంగా వారి జీవితాన్ని చేస్తాడు, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తాడు. యేసేపు అంటే ఏమనుకున్నామండి మనము? ఫలించెడు కొమ్మ అనేసి. మరి మొట్టమొదటిగా మనందరికీ తెలుసు ఈ మాట ఎవరి గురించి వచ్చింది? యేసేపు అంటే ఏ యేసేపు అండి? 4 యేసేపు ఉన్నారు. యాకోబు కుమారుడైనటువంటి యేసేపు 12 గోత్రాలను కన్నటువంటి యాకోబు యొక్క కుమారుడు యేసేపు. మరి యేసేపు జీవితం ఏ విధంగా ఫలభరితంగా అయిందో, హెచ్చింపబడ్డాదో, ఘనతకెక్కాడో యేసేపు మనందరికీ కూడా తెలుసు. జోసెఫ్ కథ అంతా కూడా సండే స్కూల్ నుంచి మనం నేర్చుకుని ఉంటాము. అనేక విధాలుగా యేసేపుని మరి తన సొంత అన్నలైన వారే తన మీద కక్ష కట్టి మరి వస్త్రాలను తీసేసి ఆ గుంటలో పడవేసినప్పుడు మరి తర్వాత వారు పెద్ద కుమారుని రూపేణ మరి జాలిపడి ఆయన చంపొద్దు మనము అని ఆయన తీసి గుంటలో నుంచి తీసి మళ్ళీ ఇస్మాయేలీలు దారి నుండి వెళుతుంటే మరి వారికి ఆ యేసేపును అమ్మివేయడం, తర్వాత యేసేపు కలలకు భావాన్ని చెప్పడం, మరి ఐగుప్తు రాజు యొక్క కలల భావం మరి ఈ విధంగా తెలియజేసిన తర్వాత మరి ఆయన ఆశీర్వదింపబడడం మనం చూస్తుంటున్నాం. ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఆయన మరి చేయబడ్డాడండి. ఇంత యేసేపు అని పేరు పెట్టుకున్నటువంటి ఆ యేసేపు యాకోబు కుమారుడి యొక్క యేసేపు ఈ విధంగా ఆశీర్వదించబడ్డాడు, ఘనతకెక్కాడు. ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఆయన చేయబడ్డడం మనం చూస్తున్నాం. రెండో యేసేపుని మనం చూద్దాం. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి యేసేపు. మరియమ్మ గురించి మనందరికీ తెలుసు కదండి. దీని గురించి కూడా మరి ఆ యేసేపు ఇంతకు ముందు యేసేపు అంటే ఎవరికి తెలియని వ్యక్తిగా ఆయన ఉంటున్నాడండి. ఎప్పుడైతే యేసు ప్రభుల వారికి ఈ లోక సంబంధంగా తండ్రిగా మరి అతను పిలువబడుతున్నప్పుడు అతను యేసేపు యొక్క పేరు ఎంతో ఘనతకెక్కిందండి. ప్రపంచ దేశాల్లోనే మరి ఆయన యొక్క పేరుని మరి ఎంతో హెచ్చించినట్లుగా అందరికీ తెలిసిన విధంగా ఆయన గణపరచబడ్డాడు. మరి యేసేపు యొక్క తండ్రి అంటే యేసు ప్రభుల వారి యొక్క తండ్రి ఎవరన్నానండి? యేసేపు. యేసేపు తండ్రి ఎవరన్నా తెలుసండి? యాకోబు. చాలా మంది గుర్తుంచుకోవాలి మనము. యేసు ప్రభుల వారి తండ్రి యొక్క యేసేపు యొక్క తండ్రి ఎవరంటే యాకోబు. ఆయన కూడా యాకోబే. మరి పాత నిబంధనలో మరి 12 గోత్రాలకు కర్త అయినటువంటి మరి యాకోబు కూడా ఆయన కూడా యేసేపు యొక్క తండ్రి. ఈ విధంగా మనము గుర్తుంచుకోవాలి. మూడో యొక్క యేసేపుని మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఎవరంటే బర్నబా అని మారు పేరు గలటువంటి యేసేపు అండి. బర్నబా అని మారు పేరు గల యేసేపు. ఇతడు మరి ఎక్కడ కనపడతాడంటే మనకి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 36వ వచనంలో ఈ బర్నబా అనే యేసేపు ఏ విధంగా దేవుడు గణపరిచి ఉన్నాడో మనం చూస్తాం. ఇతడు మరి అపోస్తలుడైన పౌలుకి జత పనివాడు అంటండి. మరి ఇద్దరు కలిసి దేవుని యొక్క సువార్తన చేసినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా అతను చేసిన ఒక మంచి క్రియను కూడా మన ఇక్కడ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 36వ వచనంలో చదువుతారు. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది.
ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదము దగ్గర పెట్టిన వ్యక్తి అండి. ఈయన చాలా భూమి గలవాడంటండి. ఆ భూమి అంతటిని కూడా అమ్మి మరి అపోస్తలు మరి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వారి యొక్క పాదాల దగ్గర పెట్టి ఆ యొక్క ఆ డబ్బులంతా కూడా సువార్తలో మరి ఉపయోగించమనేసి, పరిచర్య నిమిత్తము మరి ఉపయోగించమనేసి వారి యొక్క పాదాల దగ్గర పెట్టిన వ్యక్తి అంట ఈ బర్నబా అనే మారు పేరు గలటువంటి యేసేపు. యేసేపు ఎంత మంచి లక్షణాలు కలిగిన వాడు, దేవుని సువార్తలో మరి పౌలుతోటి జత పనిగా ఉన్నవాడు అంటండి. పౌలు ఎప్పుడైతే మరి సౌలు ఎప్పుడైతే మారు మనసు కలిగి పౌలుగా మారాడు, అతన్ని మరి యూదులైన వారు, క్రైస్తవులైన వారు అంగీకరించకపోతున్నప్పుడు మరి ఏం చేశాడంటే బర్నబా పౌలును తీసుకుని మరి వారందరికీ కూడా పరిచయం చేసి ఇతను నిజంగానే సౌలు మారిన వ్యక్తి, పౌలుగా మార్చబడ్డాడు, దేవుని దర్శనాన్ని చూశాడనేసి ఈ బర్నబాయే పౌలుని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా పరిచయం చేసిన వ్యక్తి ఈ బర్నబా. అంటే మారు పేరు గలటువంటి యేసేపు అన్నమాట. ఈ యేసేపుని గురించి కూడా మనం చూసాం. ఈ రకంగా ముగ్గురు యేసేపులు కూడా ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో హెచ్చించబడిన వారు, దేవుని సువార్తలో బహు ఎక్కువగా వాడబడిన వారు, దేవుని మహిమార్థమై జీవించిన వారుగా ఈ యొక్క యేసేపులు ఉంటున్నారండి. యేసేపు యొక్క పేరు ఎంత ఫలభరితంగా ఉందో చూస్తున్నారు కదండి. యేసేపు అంటే ఫలించడు కొమ్మ. వీరి జీవితాల్లో నిజంగానే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఫలించే వారిగా చేశాడు. 4వ యేసేపు ఎవరంటే మనం చూస్తున్నాం. ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోయే అరిమతయ యేసేపు. అరిమతయ యేసేపు అనేవాడు గురించి మనము బహుక్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఇతను ఎవరంటండి? యూదుడ పట్టణస్థుడు అంటండి. అంటే అరిమతయ యేసేపు ఫలించుడు బొమ్మగా ఉంటున్నాడు. అరిమతయ యేసేపు యేసుక్రీస్తు యొక్క శిష్యుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈయన మరి యూదుల పట్టణస్థుడు అంటే యూదుల పట్టణంలో ఇతను నివసిస్తున్నాడు. అంతేకాకుండా లోక సువార్తలో 23:50 మనం చూస్తూ ఉంటున్నాము. అరిమతయ యేసేపు గురించి మరి అతని విషయాల గురించి కొన్ని ఇక్కడ చూస్తున్నాం. మరి అరిమతయ యేసేపు గురించి తెలుసుకునే ముందు అతని ఊరు, అతని ప్రాంతము ఏ విధమైనటువంటి వాడో మనం తెలుసుకుంటే చాలా ప్రాముఖ్యం కనుక లోక సువార్త 23:50 మనం చూద్దాం ఈయన గురించి, అరిమతయ యేసేపు గురించి. అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడై ఉన్నాడు. చాలండి ఈ మాట. ఈయన అరిమతయ యేసేపు అనేవారు. ఇంతకుముందు చెప్పాను, అరిమతయ యేసేపు అసలు శిష్యుడు అంటేనే మనకు డౌట్ వచ్చింది. ఈయన ఎలాగ శిష్యుడు అంటేనే మనకి డౌట్ వచ్చింది. ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము ఆయన శిష్యుడే కాకపోకుండా ఆయన యూదుల పట్టణస్థుడు. ఈయన యొక్క గ్రామం ఏ గ్రామం అంటే మనం అనుకుంటున్నట్టుగా అరిమతయ అనే పదము ఒక గ్రామానికి చెందిన పదం అండి. అది అంటే ఈ యొక్క యేసేపు ఏ ఊరికి చెందినవాడంటే అరిమతయ అనే గ్రామానికి చెందినవాడు. అది యూదుల పట్టణం అంటండి. యూదులందరూ నివసిస్తున్న పట్టణము. అలాంటి పట్టణములో ఈ యేసేపు గారు మరి దేవుని యొక్క దేహాన్ని మరి తీసుకున్నటువంటి వ్యక్తి అరిమతయ గ్రామానికి చెందినవాడు కనుక ఇతన్ని ఏమంటున్నారంటే అరిమతయ యేసేపు అనేసి అంటూ ఉంటారు. చాలా మంది మరి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నాం కదండి. ఊరు పేరులతో ఆ వ్యక్తుల్ని పిలవడం మనం చూస్తూ ఉంటున్నాము. సారైపత్తు విధవరాలు అంటామండి. ఆమె సారైపత్తు గ్రామానికి చెందినటువంటి విధవరాలు కనుక ఆమె సారైపత్తు విధవరాలు అంటాం. మరి బెత్లెహేములో నివసిస్తున్నటువంటి మరి నయోమి గురించి మనకు తెలుసు. ఆమె బెత్లెహేమి యురాలు. అలాగే ఊరి పేరుతో పిలువబడుతున్నటువంటి మరి తిష్బీడు అయినటువంటి ఏలియా. మరి ఆయన గిలాదు ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు గిలాదు పట్టణస్థుడు అయినప్పటికీ కూడా ఆయన తిష్బీడు అనేసి ఏలియాని ఆ విధంగా పిలవడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ అనేక మందిని ఊరి పేర్లతో కలిపి ఆ వ్యక్తుల్ని పిలవడం మనము చూస్తూ ఉంటున్నాం సామాన్యంగా. మరి ఈ యొక్క యేసేపును గురించి కూడా అరిమతయ గ్రామానికి చెందినవాడు కాబట్టి అరిమతయ యేసేపు అని పిలవడం మనము చూస్తున్నాం. ఈ అరిమతయ యేసేపు గురించి
పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తల్లో కూడా రాయబడి ఉన్నదండి ఈ అరిమతయ యోసేపు గురించి. అంటే 4 సువార్తల్లో 4 గ్రంథకర్తలు కూడా ఈ అరిమతయ యోసేపు గురించి రాశారంటే ఇతను సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మనం ఒకటి తెలుసుకుంటా ఉంటాం, ఏంటంటే మరి యొక్క ఈస్టర్ దినాన్ని అరిమతయ యోసేపు అని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క దేహాన్ని ఇలాగ గుడ్ ఫ్రైడే రోజుని మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని యొక్క దేహాన్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ అరిమతయ యోసేపు గురించి అనేక విషయాలు, మరి మంచి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 4 సువార్తల్లో కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఈ అరిమతయ యోసేపు గురించి రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ లూకా సువార్తలో ఏమంటుందంటే ఆయన యూదుల పట్టణపు సభ్యుడై ఉన్నాడంటండి. అతను ఒక సభ్యత్వం కలిగిన వాడు, ఒక మెంబర్ అన్నమాట. మరి ఇక్కడ అంటారు ఆ యొక్క పట్టణం యొక్క కౌన్సిల్. మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మరి అక్కడ మున్సిపల్ కౌన్సిల్ అని ఉంటుందండి. ఆ కౌన్సిల్లో మరి కార్పొరేటర్లు అందరూ కూడా అక్కడ సమావేశం అవుతూ ఉంటారు. మున్సిపల్ చైర్మన్ గారు అక్కడ కూర్చుని మరి యొక్క పట్టణం గురించి, జిల్లా గురించి మరి ఏ విధమైన అభివృద్ధి పనులు చేయాలో అక్కడ మరి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. స్టాండింగ్ కమిటీ అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఇదే కౌన్సిల్ ఏమంటారంటే ఏదో సెంటర్ అని అంటున్నారంటే 70 మంది వ్యక్తులు కలిగినటువంటి ఇది యొక్క సంస్థ లేక ఈ యొక్క సెంట్రల్ కౌన్సిల్ అనమాట అండి. ఈ పట్టణంలో ఈ కౌన్సిల్ ఉంటుందంటండి. ఈ సెంట్రల్ కౌన్సిల్లో ఈ యొక్క అరిమతయ యోసేపు అనేవాడు ముఖ్య సభ్యుడిగా ఉంటున్నాడనండి. చీఫ్ కౌన్సిలర్గా మరి ఇతను ఉంటున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ముఖ్య సభ్యుడిగా ఉంటున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఏ విధంగా అయితే నెబుకద్నెజరు దినాల్లో కళల భావాన్ని తెలియజేసినప్పుడు దానియేలు ఏ విధంగా ప్రధానుల్లో జ్ఞానుల్లో ప్రధానిగా ఆయన్ని ఎలా ఉంచాడు, ఆ విధంగా మరి ఇక్కడ అరిమతయ యోసేపు ఆ అరిమతయ పట్టణంలో ముఖ్య సభ్యులుగా, యూదుల ముఖ్య సభ్యులుగా ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 15:43 ఒక మాట చూద్దాం ఈయన గురించి. మార్కు సువార్త 15:43 ఏముంటుందంటే యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై చాలు. ఇతడు ఎవరంటండి ఘనత వహించిన సభ్యుడిగా ఉంటున్నాడంటండి. అరిమతయ యోసేపు యూదుల పట్టణంలో అరిమతయ అనే గ్రామంలో ఆ పట్టణస్తుల్లో అందరిలోకి కూడా ఘనత వహించినటువంటి సభ్యుడిగా ఉంటున్నాడు అనేసి మార్కు సువార్తలో ఉంది. మత్తయి సువార్తలో ఏముందంటే 23:57 ఇతను ఎవరండి? యేసు ప్రభు యొక్క శిష్యుడు. రెండోది ఇతను ఫలించేడు గొప్పగా ఉంటున్నాడు యోసేపు కనుక. మరి అంతేకాకుండా యూదుల పట్టణంలో మరి ప్రముఖమైనటువంటి వాడు, ఘనత చెందినటువంటి సభ్యుడిగా ఇతను ఉంటున్నాడు. అంతేకాకుండా ఇతను ఎవరంటే అరిమతయ యోసేపు మత్తయి సువార్త 23:57 ఏముందండి? 23 ఇతడు ధనవంతుడైన ఉంటాడు. చూడండి మత్తయి సువార్త 27:50 యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం ఇమ్మని తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగించిన ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహం తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాత్రిలో కల్పించిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారంలో పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇతను ఒక ధనవంతుడు అనేసి కూడా ఉంటుందండి. పట్టణానికి మరి ఘనత వహించిన వ్యక్తే కాకోకుండా ఇతడు అరిమతయ యోసేపు అనేవాడు చాలా ధనవంతుడు అంటే భూమి కలిగిన వాడుగా మరి ఇతను ఉంటున్నాడు. మరి అలాగే ఈయన లోక సువార్త 23:51 చూస్తున్నాం. అరిమతయ ఎటువంటి గుణగణాలు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. లోక సువార్త 23:51 మనము
అతడు సజ్జనుడును నీతిమంతుడినై వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడంటండి. అరిమతయ్య యేసేపు గురించి ఎన్ని విషయాలు ఇక్కడ మనకు బయటకు వస్తున్నాయని చూస్తున్నాం కదండి. ఆయన యేసు ప్రభు శిష్యుడు, అపోస్తలుడు కానప్పటికీ కూడా 12 మంది శిష్యులు లేనప్పటికీ కూడా మరి యేసు ప్రభు యొక్క శిష్యుడిగా చేయబడ్డాడు. అంతేకాకుండా అతడు మరి ఫలించే కొమ్మగా ఉంటున్నాడు. అతడు యూదుల పట్టణంలో ఉన్నటువంటి అరిమతయ్య అనే గ్రామానికి మరి అతను చీఫ్ మెంబర్గా అక్కడ ఉంటున్నట్లుగా ఉంటున్నాడు. అంతేకాకుండా అతడు ఘనత వహించినటువంటి సభ్యుడు అంటండి ఆ పట్టణంలో. అంతేకాకుండా అతడు ధనవంతుడుగా ఉంటున్నాడంటండి. మరి ఇంత ధనవంతుడుగా ఉంటున్నప్పటికీ కూడా మరి యేసు ప్రభు యొక్క శిష్యుడుగా ఉంటూ వెళ్తున్నాడండి. మరి ఇతను ఏంటంటే లోకసువార్త 23:51 ఇతను సజ్జనుడంట. సజ్జనుడు అంటే మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు శిష్యుడుగా జీవిస్తున్నాడు. ధనవంతుడు అయినప్పటికీ కూడా ఇతడు మంచి పేరు కలిగి జీవిస్తున్నాడు. యూదులలో ఉంటూ మరి ఆయన్ని యేసు ప్రభుని ప్రేమిస్తూ శిష్యుడుగా ఉంటూ మరి మంచి పేరుని నిలబెట్టుకుంటూ మరి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇతడు అంతేకాకుండా నీతిమంతుడు అంటండి. మరి నీతిమంతంగా మరి జీవిస్తున్నాడు అంటే ఆయనకు ఉన్నటువంటి డబ్బుతోటి మరి లేనిపోని వ్యాపారాలు చేసి అనీతిమంతుడిగా ఉండకోకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే నీతిమంతంగా మనం జీవిస్తున్నాం. మనం ఈ దినాల్లో జీవిస్తున్నాం. మనం ఈ విధంగా మరి యొక్క అరిమతయ్య యేసేపును ముందు ఉంచుకుని ఏ విధంగా ఇతను ఉన్నాడు, సజ్జనుడిగా ఏ విధంగా జీవించగలుగుతున్నాడు, మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఏ విధంగా జీవిస్తున్నాడు. అంతేకాకుండా పట్టణంలో ఘనత వహించిన వ్యక్తిగా కూడా ఉంటున్నాడు. పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఈ విధంగా సజ్జనుడిగా జీవించడం మన దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మరి అరిమతయ్య యేసేపును మన ముందుకు తీసుకొచ్చాడండి. ఏ విధమైనటువంటి మంచి గుణాలు ఆయనకు కలిగి ఉన్నాయో, నీతిమంతుడిగా ఏ విధంగా జీవించగలుగుతున్నాడో మనం కూడా ఆ విధంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలండి. మరి ఆయన అరిమతయ్య యేసేపుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేస్తున్న పనులు, ఆయన ఉంటున్నటువంటి జీవితం ఏ విధంగా ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా నేను ఏం చేస్తున్నానంటే అక్కడ మరి యూదులతో కలిసి జీవిస్తున్నాడు, యూదుల పట్టణంలో ఉంటున్నాడు. కానీ యూదులు చేస్తున్న పనులుగా ఆయన సమ్మతించడం లేదంటండి. యూదులు ఏం పని చేస్తున్నారంటే యేసు ప్రభుల వారిని మరి ఏ విధంగా హింసిస్తున్నారో, మరి ఏ విధంగా వారిని యేసు ప్రభుని అమ్మేయాలని ఆలోచనలు చేస్తున్నారో, ఏ విధంగా వారిని యేసు ప్రభుని సిలువ వేయాలని మరి ఆలోచిస్తున్నారో, ఈ విధంగా మరి ఇలాంటి ఆలోచనలకి అరిమతయ్య యేసేపు సమ్మతించడం లేదండి. వారు చేస్తున్న పనులు మరి ఈయనకి ఇష్టమవడం లేదు. మరి యూదులతోటే నివసిస్తున్నాడు, యూదుల పట్టణంలో ఉంటున్నాడు, యూదుడిగానే జీవిస్తున్నాడు. కానీ మరి యూదులు చేసిన పనులు అతనికి మెచ్చడం లేదండి. ఈ దినాల్లో మరి ఎందుకు అరిమతయ్య యేసేపును మన దగ్గరికి తీసుకొస్తున్నాడంటే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనము మరి దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్న వారితో మనం ఒకసారి కలిసి జీవించొచ్చాము. కానీ ఆ పనులు మనము చేయకూడదు, ఆ పనులు చేయడానికి మనము సమ్మతించకూడదు అనేసి మరి ఈ యొక్క అరిమతయ్య యేసేపు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా నేను ఏం చేస్తున్నానంటే దేవుని రాజ్యము కొరకు కనిపెడుతున్నాడంటండి. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటున్నాడంటండి. మనం ఈ విధంగా మనం కనిపెట్టగలుగుతున్నామా దేవుని రాజ్యం కొరకు? అతను ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా మరి తన ధనాన్ని అంతటిని కూడా మరి దేవుని పరిచర్యకు ఉపయోగిస్తున్నాడేమో. యూదుల పట్టణంలో ఉంటున్నప్పటికీ కూడా యేసు ప్రభు శిష్యుడిగా ఉంటూ యేసయ్య చేస్తున్న పరిచర్యకి మరి సహాయకారిగా ఉంటున్నాడు. మరి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ ఉంటున్నాడంట. సమయం కొరకు కనిపెడుతున్నట్లుగా మరి అరిమతయ్య యేసేపు కనిపెడుతున్నాడు. మనము దేని కొరకు కనిపెడుతున్నాం? ఏ విధంగా మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం? మనం ఆశపడేది, మన ఆశలు, మన తలంపులు దేని మీద ఉన్నాయి? మనం దేని కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నాము? ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో మరి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇంకా మరి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించాలనే మరి కోరికలు, ఆశలు, మరి దాని కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ఎంతో ఒక్కసారిగా మరి గొప్పవాడుగా, ధనవంతుడిగా మనం అయిపోవాలని ఎదురు చూస్తున్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. ఈయన అరిమతయ్య యేసేపు అయితే
ధనవంతుడై ఉండి కూడా మరి యేసు ప్రభు యొక్క శిష్యరకాన్ని చేస్తున్నాడు, పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నాడు. దేవుని రాజ్యం కొరకు ఆయనకి తెలుసండి ఈ ఒకనొక దినాన్న మరి ఈ యొక్క రాజ్యం అంతా నశించిపోతుంది అనేసి, మరి తన ప్రాణాన్ని విడవలసిన పరిస్థితులు ఉంటున్నాయనేసి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యం శాశ్వతమైనది ఆయన తెలుసుకుని యేసు ప్రభు యొక్క మరి యొక్క సువార్తను మనం ఆలకిస్తూ ఆ విధంగా ఆయన సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి యొక్క అరిమతయ్య యేసేపంట మరి అతను జీవిస్తున్న కాలంలో ఆయన రహస్య శిష్యుడుగా ఉంటున్నాడంట. ఈ శిష్యుడు ఎటువంటి శిష్యుడు అంటే అరిమతయ్య యేసేపు మరి యేసు ప్రభు శిష్యుడిగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన యూదుడు కాబట్టి, యూదులతో కలిసి జీవిస్తున్నాడు కాబట్టి, యూదుల పట్టణంలో ఉంటున్నాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంట, అతని యొక్క భక్తిని రహస్యంగానే ఆయన జీవిస్తున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడండి, సమయం కోసం మరి వెయిట్ చేస్తున్నాడు అనమాట అండి. ఆ యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తున్నవాడంటే అరిమతయ్య యేసేపు. యోహాను సువార్త 19:38 ఈ మాట మనకు కనపడుతూ ఉంటది. ఈ యొక్క అరిమతయ్య యేసేపు ఎలాంటి శిష్యుడు అంటే రహస్య శిష్యుడిగా ఈయన ఉంటున్నట్లుగా మరి యూదులు రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయ్య యేసేపు తాను యేసు దేహం తీసుకుని పోవుటకు పిలాతు వద్దకు సెలవడిగెను. చాలండి, ఇక్కడ చూస్తున్నాం కదండి. ఇక్కడ ఈ యొక్క అరిమతయ్య యేసేపు అనేవాడు మరి రహస్య శిష్యుడుగా ఉంటున్నాడు, యూదుల పట్టణంలో ఉంటున్నాడు, యూదులతో ఉంటున్నాడు కనుక సమయం కోసం వెయిట్ చేస్తూ రహస్య శిష్యుడుగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఒకానొక సమయాన్ని మరి ఆయన బయటికి వచ్చాడండి. రహస్యం అన్నది ఎప్పటికీ కూడా బయటపరచబడక నేరదు. మరి అది పాపమైన ఉండి, అది రహస్యమైన ఉండి, ఏదైనా కూడా బయటపరచబడతాని కోసమే అది రహస్యముగా మర్మముగా ఉంచబడుతుందండి. మరి ఆయన దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు. మరి మరొక సమయం వచ్చింది, ఆయన యొక్క రహస్య స్థితి నుంచి ఆయన బయటగా వచ్చాడండి. యేసు శిష్యుడిగా ఉంటూ ఒక రోజు మరి ఆయన తెగించి ఆయన బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నామప్ప. మార్కు సువార్త 15:43 అనుకుంటుంది చూడండి. అరిమతయ్య యేసేపు ధైర్యము తెచ్చుకుని మరి తెగించి పిలాతు దగ్గరికి వచ్చినట్టుగా సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యేసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దాహమును తనకిమ్మని అడిగాడంట. చాలు, ఇక్కడ అరిమతయ్య యేసేపు రహస్య శిష్యుడిగా ఉంటున్నప్పటికీ కూడా మరి సమయం వచ్చిందండి. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేసిన సమయము మరి దేవుడు ఆయనకి బయలుపరుస్తున్నట్లుగా, మరి అరిమతయ్య యేసేపుని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మరి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు బయటికి వచ్చాడంట. ఎలాగొచ్చాడంటే ధైర్యం తెచ్చుకొని తెగింపుతో బయటకు వచ్చాడంటండి. కానీ పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ధైర్యము కావాలి. మరి ఆ దినాల్లో యేసు ప్రభుని మరి సిలువ వేసినప్పుడు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడానికి మరి వెళ్ళలేదండి, భయపడతా ఉండేవారు. మరి అటువంటి సమయంలో ఈ పిలాతు ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకుని తెగింపు కలిగిన వాడిగా మరి ఆయన ముందుకు వచ్చి పిలాతు దగ్గరికి వచ్చి యేసు దేహాన్ని తనకిమ్మనేసి అడగడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి క్రైస్తవ జీవితంలో మనము ఎంతకాలమో ఇలాగా ఈ ముసుగులో బుద్ధులాగా అన్నట్టుగా చాపు కింద నీరులాగా ఇలాగే జీవిస్తూ ఉంటున్నామా? దేవుని కొరకు తెగించి మనము ధైర్యముగా ముందుకు వచ్చి దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో మనము కూడా మన వంతు సహాయం చేస్తున్నామా? మరి ఏ విధంగా మన క్రైస్తవ జీవితం ఉంది, మరి ఎలాగుండాలనేసి మాటను మరి యొక్క అరిమతయ్య యేసేపు జీవితాన్ని మనం ముందుస్తున్నాడు దేవుడు. ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా మన దగ్గర ఉంచుతున్నాడండి. అరిమతయ్య యేసేపు ఏం చేశాడంటండి, తెగించి రాజు దగ్గరికి వెళ్ళాడండి. మరి ఆ విధంగా మన కొన్ని విషయాల్లో క్రైస్తవుడుగా మనము తెగించినటువంటి వారంగా ధైర్యంగా మనం ముందుకు వెళ్తున్నామా? అరిమతయ్య యేసేపుని చూసి మనం నేర్చుకోవాలండి. నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో తెగింపు జీవితాలు మనకి కావాలి. అందుకని ఈ మాటను ప్రత్యేకంగా ఆ యొక్క సువార్తలో మరి పొందుపరిచించాడండి పిలాతు దగ్గరికి వెళ్ళడానికి ఈ అరిమతయ్య యేసేపు. మరి అంతేకాకుండా ఏమై మంచి లక్షణం ఉందంటే మరి అరిమతయ్య యేసేపు యేసు దేహాన్ని కోరుకున్నాడండి. మరి అక్కడ చాలా మంది ఉన్నారు, స్త్రీలు కూడా అక్కడికి వచ్చారండి. అక్కడ కూడా దూరం నుంచి చూస్తున్నారంట, కూర్చుని ఉన్నారంట. మరి యేసు ప్రభు యొక్క బంధువులు ఉన్నారు,
ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మరి యేసు దేహాన్ని కోరుకున్నాడండి అరిమతయ్య యోసేపు. మరి తనకున్నది ఎన్నో ఉన్నాయి, మరి ఎంతో ఆస్తి ఉంది, ఎన్నో ఉన్నాయి, కానీ అతనికి కావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. కానీ మరి వాటి మీద దృష్టిని నిలుపుకోకుండా అరిమతయ్య యోసేపు ఏం చేస్తున్నాడంటే మరి యేసును కోరుకున్నటువంటి అరిమతయ్య యోసేపు యేసు దేహాన్ని కోరుకున్నాడంటండి. కోరుకున్నటువంటి యోసేపుగా మనకి ఇక్కడ చూస్తుంటాం. మత్తయి 27:58 ఇందాక చదువుకున్నట్టుగా పిలాతుకు వద్దకు వెళ్ళి యేసు దేహాన్ని కోరుకుని ఆయన దేహాన్ని తనకిమ్మని కోరుకున్నట్లుగా మనము మరి మత్తయి 27:58 మనము చూస్తూ ఉంటున్నామండి. అరిమతయ్య యోసేపు యొక్క లక్షణాలు మనం చూసాం కదండి. ఆయన యేసయ్య శిష్యుడుగా ఉంటున్నాడు, మరి ఫలించడి బొమ్మగా ఉంటున్నాడు, సువార్త సేవలో మరి ఎంతగానో వినియోగపడుతున్నాడు. యేసు శిష్యుడుగా ఉంటూ కూడా అతను ధనవంతుడైనప్పటికీ కూడా తన ధనాన్ని అంతటిని కూడా దేవుని యొక్క పరిచర్యలో వినియోగించుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఘనత వహించిన వాడు. ఆ యూదుల పట్టణంలో అరిమతయ్య అనే పట్టణంలో ఘనత వహించిన వ్యక్తిగా అరిమతయ్య యోసేపు ఉంటున్నాడు. అంతేకాకుండా ఇందాక చెప్పారు కదండి, సజ్జనుడండి. ఆయన ఒక మంచి వ్యక్తి. ఆ ఊర్లోనే ఆయనకు ఒక మంచి పేరు కలిగినటువంటి మరి అరిమతయ్య యోసేపు. అంతేకాకుండా ఆయన నీతిమంతుడిగా జీవిస్తున్నాడంటే అతను జీవించినంత కాలము అతని మీద ఒక చిన్న మచ్చ కూడా పడకోకుండా యూదుడైనప్పటికీ కూడా అతను నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆయన జీవితం యొక్క గమ్యం యొక్క అర్థాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఏంటంటే అది మరి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి. ధనవంతుడు అయినప్పటికీ కూడా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు ఉంటున్నటువంటి వ్యక్తి. యేసు ప్రభుని వారిని కోరుకున్నాడు తన జీవితంలో. అదే ప్రాముఖ్యమైన విషయము. యేసయ్య నాకు కావాలని ధైర్యముగా తెగించి మరి పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి యేసు దేహాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి అరిమతయ్య యోసేపు. యేసును కోరుకున్నటువంటి మరి అరిమతయ్య యోసేపు. ఇంకొక 2 విషయాలు ఉన్నాయండి చెప్పి ముగిస్తాను అరిమతయ్య యోసేపు గురించి. ఆయన ఏం చేశాడండి, అరిమతయ్య యోసేపు శిలువ మీద నుంచి ఆ యొక్క యేసు దేహాన్ని దించాడు. దించిన తర్వాత ఆయన ముందుగా ఏం చేసుకున్నాడంటే ఒక సమాధిని సిద్ధపరచుకున్నాడండి. ఒక రాతి సమాధిని, ఒక క్రొత్త సమాధిని సిద్ధపరచుకున్న వ్యక్తి. మరి లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉంటారు, ఎవరు కూడా సమాధులు ముందుగా సిద్ధపరచుకోవాలండి. కానీ ఈ అరిమతయ్య యోసేపు అయితే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి గనక ఏ సమయంలో దేవుని పిలుపు వస్తాదో మరి ఎదురు చూసుకుంటానికి మరి ఒక సమాధిని ఆయన తొలిపించుకుని సిద్ధము చేసుకుని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అండి. క్రొత్త సమాధి అంటండి అది. యోహాను సువార్త 19:41 ఎండింగ్ లో మాట ఉంటుంది, చదవకుండా చూడండి. మరి అరిమతయ్య యోసేపు క్రొత్త సమాధిని తన కొరకు తొలిపించుకున్నాడంటండి. ఆ రాతి సమాధిని ఆయన ఏం చేశాడంటే తొలిపించుకుని ఆ సమాధిని సిద్ధపరచుకున్నటువంటి వ్యక్తి అండి. తొలిచిన రాతి సమాధిని లోకసువార్త 23:53 మరి అది ఆ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. రాతి సమాధిని సిద్ధపరచుకుంటమే కాకుండా ఇంకేం చేశాడంటే ఆయన సన్నపు నార బట్టను, కొత్త బట్టను ఒకటి కొని యేసు ప్రభు యొక్క దేహానికి చుట్టాడంటాడు. చూడండి ఇక్కడ మరి ఆయన ఏం చేశాడు, తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని యేసయ్య కొరకు ఇచ్చాడు. తన కొరకు ఉంచుకున్నటువంటి అతి విలువైనటువంటి వస్తువులు మరి మనం ఏమన్నా దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు మనం ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా? అరిమతయ్య యోసేపుని అందుకనే మనకి ఇక్కడ ముందుకు తీసుకొచ్చాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. తన కొరకు ఉంచుకున్నటువంటి సమాధిని ఇవ్వడమే కాకుండా ఒక క్రొత్త సన్నపు నార బట్టను కొన్నాడంటండి. ఆయన కొని యేసు దేహానికి చుట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి అరిమతయ్య యోసేపు మరి ఏ విషయాలు అయితే చేస్తున్నాడో ఆ విషయాల మీద మనం కేంద్రీకరించగానే మన దృష్టి మనం ఎంతసేపు ఏం చేస్తామంటే అరిమతయ్య యోసేపు దేహాన్ని మరి ఒక గుట్టతోటి చుట్టి మరి ఆ యొక్క సమాధిలో పెట్టినట్టుగా మనకు ఒక్క మాటనే మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇన్ని విషయాలు అరిమతయ్య యోసేపు గురించి మంచి లక్షణాలు, మంచి విషయాలు, అతను చేసిన క్రియలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తల్లో కూడా మనకి కనపడతా ఉందండి. ఆయన కొత్త బట్టను కొన్నాడండి. మనం ఎవరైనా ఆ పుణ్యని బట్టను ఏం చేశాడంటే యేసయ్య కోసం అది ఇచ్చాడు.
మరి మనలో మన సంఘంలో మనం జీవిస్తున్న మనము ఏం నేర్చుకోవాలంటే మనం కొన్నటువంటి కొత్త బట్టలు ఇతరులకు ఇచ్చే వారంగా మనము ఉండాలండి. కొన్న బట్టలు, కొత్త బట్టలు అవసరమైతే మనం వేసుకునే బట్టలు సరిగ్గా లేకపోయినా, అవి క్రొత్తవి కాకపోయినా కూడా మరి ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే క్రొత్త బట్టలు ఇతరులకు మనము ఇవ్వాలనేసి ఈ అనుమతి సేవ మనకి ఉదయకాల సమయంలో పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఒక దైవ సేవకుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇస్తే వస్త్రాలు కనుక నువ్వు ఎవరికైనా ఇస్తుంటే దాని విలువ అంట మినిమం 500 ఉండాలంటండి. ఒక 100 రూపాయలు 200 రూపాయలతోటి ఆ వస్త్రాలని మనము వేరే వ్యక్తులకు ఇవ్వకూడదంటండి. చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఈ వస్త్రాలు ఇవ్వడమే కదా, పేదోడికే కదా, లేదా వాళ్ళకే కదా మన వస్త్రాలు ఇస్తున్నాం. మనం ఏం చేస్తామంటే ఒక 100 రూపాయల విలువైనటువంటి వస్తువుని వస్త్రాన్ని మనం వారికి ఇస్తూ ఉంటాం. ఆ వస్త్రం ఎలా ఉండాలంటే మనం కొని ఇచ్చిన వస్త్రము వాళ్ళు ఏదన్నా కార్యానికి వెళ్ళేటప్పుడు కట్టుకుని వెళ్ళే విధంగా ఆ వస్త్రం ఉండాలంటే అది చీర అవనమండి, మరొకటి అవనమండి. కనుక ఈ యొక్క అరిమతయి యేసేపు ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే సన్నపు నార పట్ట అంటే లెనిన్ క్లాత్ అన్నమాట. మరి ఎంతో విలువైనటువంటి ఈ యొక్క క్లాత్ ని మరి యేసు ప్రభుకి దేహానికి చుట్టినట్టుగా మనం అనుకోవచ్చు, యేసు ప్రభుల వారికి కదండి నేను కూడా ఇస్తానండి, మంచి విలువైంది. యేసు ప్రభుల వారు వచ్చి మిమ్మల్ని వస్త్రాలు అడుగుతారండి. ఆయన అందుకని అంటూ ఉంటాడు కదండి, ఇప్పుడు మరి వస్త్రం లేని వారికి వస్త్రహీనులుగా నేను ఉన్నప్పుడు నువ్వు వస్త్రాన్ని ఇవ్వలేదు, నేను దాహంతో ఉన్నప్పుడు నువ్వు నా దాహాన్ని తీర్చలేదు, నేను దప్పికతో ఉన్నప్పుడు దాహాన్ని తీర్చలేదు, ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నా ఆహారాన్ని నువ్వు పెట్టలేదు అనేసి మరి ఈ యొక్క వాక్యాన్ని మనం మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడైతే ముందుకు వచ్చి అడగడగానే మరి దేవుని రూపంలో ఉంటున్నటువంటి ఈ మనుషులకి నువ్వు అల్పులైన వీరికి చేస్తే నాకు చేసినట్లుగానేసి యేసు ప్రభుల వారి ఉపమానంలో తెలియజేస్తూ ఉంటారు కదా. అరిమతయి యేసేపు విలువైనటువంటి తన సన్నపు నార పట్టని దేవునికి ఇవ్వడం మనం చూస్తున్నాం. శ్రేష్టమైన వాటిని మనము ఇతరులకు ఇవ్వాలంటే మనం ఇచ్చేటప్పుడు ఒకవేళ మనం తినే విషయంలో మనం ఉంచుకునే విషయంలో శ్రేష్టమైన ఉంచుకునే మరి పనికిరాని వస్తువులు ఇతరులకు ఇచ్చే మరి అటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదండి. మరి అరిమతయి యేసేపుని మనం చూస్తున్నాం. అతనికి అంత ధనం ఉన్నప్పటికీ కూడా మరి అలా ఆయన కోసం తొలిపించుకున్న సమాధిని ఇచ్చాడు. ఆయన కోసం ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని, కొత్త వస్త్రాన్ని కొని మరి ఆ యొక్క యేసు ప్రభుల వారికి అక్కడ ఇవ్వడం మనము చూస్తున్నాం. అరిమతయి యేసేపు తను జీవిస్తున్న జీవితం మరి ఆయన తాత్కాలికమైనది ఆయనకి తెలుసండి, అది శాశ్వతమైనది కాదని ఆయనకి తెలుసు కనుక తనకున్నటువంటి విషయాల్ని మరి తనకున్నటువంటి వస్తువుల్ని శ్రేష్టమైనవన్నీ కూడా మరి ఇతరులకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకము మరి శాశ్వతం కాదండి, మన పరదేశులము, మనం యాత్రికులుగా ఉంటున్నాం. ఈ జీవితం ఎప్పుడు ముగించిపోతాం, ఈ జీవన ప్రయాణం మనకైతే తెలియదు కనుక మరి మనం ఇచ్చేవారుగా మరి మనకున్నటువంటి శ్రేష్టమైనవి ఇతరులకు ఇచ్చేవారుగా అరిమతయి యేసేపుని బట్టి మనం తెలుసుకోవాలి. సన్నపు నార బట్టని ఆయన ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన యేసు దేహాన్ని కిందకి దింపిన తర్వాత మరి ఆ అరిమతయి యేసేపుతో కలిసి మరి నికోదేము అనే వ్యక్తి కూడా ఉన్నాడండి. ఇద్దరు కలిసి ఆ దేహాన్ని కిందకి దించారంట. యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 40వ వచనంలో మనకు ఆ వ్యక్తి మనకు కనపడుతూ ఉంటాడు. నికోదేముతో కలిసి బోళము కలిపిన అకరు రమారమి 150 షేర్లు ఆ సుగంధ ద్రవ్యాలు దేవునికి దేహానికి మరి పూసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నామండి. ఏంటి అరిమతయి యేసేపుకు అన్ని మరి అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసు గురించి ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకున్నాడు. ఈ దినాల్లో మనం ఆ విధంగా జీవించగలుగుతున్నామా? యేసు ప్రభు కొరకు మన సమయాన్ని హెచ్చించగలుగుతున్నామా? మన ధనాన్ని వెచ్చించగలుగుతున్నామా? మరి మన జ్ఞానాన్ని మనం ఆ విధంగా హెచ్చించగలుగుతున్నామా? దేని నిమిత్తము మనము ఈ లోకంలో మరి మన యొక్క తెలివితేటలు మరి యొక్క జ్ఞానము కానీ మనకున్న అన్ని విషయాలు ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నామో అయితే ఇక్కడ అరిమతయి యేసేపు అయితే దేవుని కొరకు వీటిని అన్నింటిని ఉపయోగించుకున్నట్లుగా చూస్తున్నాం. 150 షేర్లు మరి అగరు బోళము కలిపిన అగరు అంట మరి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా దేవుని దేహానికి రాసి ఆ రాతి సమాధిలో మనకే ఉంచుతున్నట్టునండి. ఎంతగా మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తా ఉంటుందంటే బంధువులు చనిపోతున్నప్పుడు మరి అరిమతయి యేసేపు కూడా మరి ఇతరులు వారి యొక్క బంధువులు ప్రియులు చనిపోయినప్పుడు
చూసాడేమో మరి మానవ జీవితం ఏ విధంగా ఉంటుందో, ఎంత తృణప్రాయమో, ఎంత మరి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయినట్లుగా వారి మాయమైపోతున్నట్లుగా ఉంటున్నప్పుడు అరిమతయి యోసేపు మరి తన యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడండి. తనకున్నటువంటి మంచి విషయాలన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో బంధువులు చనిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే మరి చావు కూడా ఒక పెళ్లిలాగా చేస్తూ ఉంటారండి కదా. ఎవరన్నా చనిపోయినప్పుడు వ్యక్తి మరి ఏం చేస్తారంటే మరి వారి నిమిత్తము ఎన్నో భోజనాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది తినేవాళ్ళు, కొంతమంది తాగేవాళ్ళు. ఈ విధంగా చనిపోయిన వ్యక్తుల దగ్గర అమ్మో ఎందుకు చనిపోయాడు, మరి నాకు కూడా ఈ యొక్క ఒక దినము, ఇలాంటి దినము నాకు కూడా వస్తుంది కదా, నేను ఏ విధంగా జీవించాలన్న విషయాన్ని పక్కన పెట్టి చావులు కూడా మరి యొక్క పండగలాగా చేరిపోసుకుంటున్నట్టు కొంతమంది ఉంటున్నారండి ఈ దినాల్లో. మరి అరిమతయి యోసేపు అయితే మరి తన యొక్క బంధువుల యొక్క చావుని చూసి ఈ విధంగా డిసైడ్ చేసుకున్నాడు. తనకున్నటువంటి శ్రేష్టమైన విషయాలన్నీ కూడా ప్రభువు కొరకు అర్పించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన నీతిమంతుడు గనక, ఆయన సజ్జనుడు, మంచి వ్యక్తి గనక మరి యేసు ప్రభు యొక్క సేవను చేసినట్లుగా మనము చూస్తున్నాం. కనుక మరి ఈ విధంగా మరి అరిమతయి యోసేపుని మధ్యాహ్నకాల సమయంలో ఒక ఆదర్శంగా మనం అందుకు తీసుకొని వచ్చాడండి. అయితే లాస్ట్ లో ఒక చిన్న ప్రశ్న వేస్తాను. అరిమతయి యోసేపే యేసు ప్రభు యొక్క దేహాన్ని దించడానికి, సమాధి చేయడానికి ఎందుకు అరిమతయి యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఎంతమంది 12 మంది అపోస్తలులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, యేసు ప్రభు యొక్క అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మరి యేసు ప్రభుని ఆ యొక్క సమాధి చేయడానికి కానీ, మరి ఆ యొక్క సమాధిని ఇవ్వడానికి కానీ, ఈ కార్యక్రమం చేయడానికి అరిమతయి యోసేపునే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మరి ఎవరన్నా చెప్పగలరండి? యూదుడు. ఆయన యేసు ప్రభు కూడా యూదుడు కాబట్టి యూదుడు. ఇంకెవరన్నా? అధికారంతో యూదుడు అధికారం ఒకటండి. ఓకే, అన్నిటికీ సమాధానం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తాము. ఎదురు చూస్తున్నాం. మంచి సమాధానం పేరుగా చెప్పచ్చక్క వాక్యం అన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావడానికి మరి కారణం, మరి ఆయన చనిపోవడానికి కారణము, మరి ఆయన తిరిగి లేవడానికి, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలండి. దేవుని యొక్క అనాది కాలంలో ఆయన ప్రణాళిక వేసుకున్నాడంట. ఆ ప్రణాళిక ప్రకారంగానే మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మరి అదే ప్రవచనం అండి. యెషయా గ్రంథం భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద ఆయన ఉంచబడ్డాడు. చనిపోయినప్పుడు ఆయన ఏంటండి భక్తిహీనుల దగ్గర ఉంచాడు. ఇది ఒక యెషయా మరి యేసు ప్రభువు వారు జన్మించక ముందు 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచించాడంటండి. యెషయా ప్రవచనం ప్రకారంగా ఈ అరిమతయి యోసేపు ఆ సమయంలోనే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడండి. ఆయన ప్రణాళికలో ఉన్నాడు కనుకనే మరి ఆయన ఏం చేశాడంటే ధనవంతుని సమాధి యొక్క మరి యేసు ప్రభువు వారు మరి పాతి పెడతారనేసి ఈ యెషయా గ్రంథంలో ప్రవచనం ఉందండి. ధనవంతుని సమాధిలో మరి పాతి పెట్టడం ఎవరంటే ఈయన ఎవరండి? అరిమతయి యోసేపు ధనవంతుడండి. ఆ ధనవంతుని సమాధిలో యేసు ప్రభుని అక్కడ పాతి పెట్టడం మరి యెషయా ప్రవచనం ద్వారా ఇది నెరవేరింది అనేసి అరిమతయి యోసేపు ఆ దినాల్లోనే దేవుడు ఎన్నుకున్నాడండి. దేవుడు మరి గర్భంలో, నేను ఇర్మియా ప్రవక్త చెప్తా ఉంటాడు 1:4వ వచనంలో, నేను గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నుండి బయటకు పడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి అనేసి దేవుని యొక్క ప్రవచనం ఉంటుందండి. ఆ రీతిగా మరి అరిమతయి యోసేపుని దేవుడు గర్భములో రూపింపక పడక ముందే దేవుడు అరిమతయి యోసేపుని ప్రతిష్ఠిత చేసుకున్నాడండి. ప్రతిష్ఠిత చేసుకుని యేసు ప్రభువుని మరి దేహాన్ని సమాధి చేయడానికి మరి అరిమతయి యోసేపుని ఎన్నుకుని ఏర్పరచుకుని ఆయన వాడుకుంటున్నాడండి. ఇది ప్రవచన ప్రకారంగా జరిగింది కదండి. మరి అరిమతయి యోసేపు గురించి ఇక్కడ మంచి విషయాలు మనకి మరి సువార్తల్లో నుంచి మనం తెలుసుకున్నాం. ఆయన ఫలించుడు కొమ్మ, మరి ఆయన శిష్యుడుగా ఉంటున్నాడు, యూదుల పట్టణంలో ఘనత వహించిన వాడుగా ఉంటున్నాడు,
ధనవంతుడిగా ఉంటున్నాడు, నీతిమంతుడిగా ఉంటున్నాడు, సజ్జనుడిగా ఉంటున్నాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడుగా ఉంటున్నాడు, ధైర్యము తెగింపు కలిగిన వాడుగా మరి పిలాతు దగ్గర వ్యక్తిగా ఉంటున్నాడు. తన కోసం సిద్ధపరచుకున్నటువంటి ఆ రాతి సమాధిని సన్నపు నార బట్టలను కొని యేసుప్రభువు వారికి ఇచ్చిన వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఈ విధంగా దేవుని కొరకు మరి సిద్ధపడినటువంటి వ్యక్తిగా మరి అరిమతి యేసేపు ఉన్నాడు. ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మనల్ని కూడా ఈ విధంగా ఇతరుల కొరకు మనకున్న దాంట్లో మరి ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వారుగా మనం ఉండాలనేసి దేవుడి అరిమతి యేసేపుని మన మధ్య తీసుకొచ్చి మనకి ఉదయకాల సమయంలో మనకి చక్కని మాటలు తెలియజేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలు మనం వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను కాక ప్రార్థన చేసుకుంటూ, మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపకర్మ దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సత్య సవార్త సహవాసాన్ని ప్రభా సజీవులుగా ఉంచి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని మందిరంలో మేము చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరచడానికి మాకందరికీ మంచి భాగ్యాన్ని మీరు వారు అనుగ్రహించారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అరిమతి యేసు ద్వారా మంచి పాఠాన్ని మీరు మాకు నేర్పించి ఉన్నారు మా ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన జీవించిన విధంగా మేము కూడా సజ్జనులుగాను నీతిమంతులుగా ఈ లోకంలో జీవించి నీ రాజ్యం కొరకై ఎదురు చూసి మా వారంగా మమ్మల్ని సిద్ధపరచమని, మా సంఘాన్ని ఆ విధంగా సిద్ధపరిచి నీ రాకడలో ఎత్తబడే సంఘంగా చేయమని అడుగుచు ఈ కొద్దిప్పుడు మా కొరకే తిరగరానున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకం ప్రార్థన చేస్తాను. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందున ఆహారం నీకు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేకాకి మీరు తప్పించండి. రాజ్యము బలము నీవెన్నావు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలల వంచిన మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, సార్వత్రిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించిన గాక. ఆమేన్. వేడుకొని